జనవరి నెల 1947 లాస్ ఏంజలస్ నగరం అప్పటికే తన గ్లామరస్ రెప్యుటేషన్ని పెంచుకుంటోంది. హాలీవుడ్ కలల నగరంగా, అవకాశాల స్వర్గధామంగా ఎంతోమందిని ఆకర్షిస్తోంది. కాని ఆ అందమైన తెర వెనక ఓ భయంకరమైన చీకటి కూడా నెమ్మదిగా కమ్ముకుంటోంది. అది జనవరి 15 ఉదయం లేయ్మార్ట్ పార్క్ అనే రెసిడెన్షియల్ ఏరియాలో బెటీ బర్సింజర్ అనే ఓ మహిళ తన 3 ఏళ్ల పాపతో పాటు నడుచుకుంటూ వెళుతోంది. ఉదయం పూట ఆకాశం ఇంకా మసకమసకగా ఉంది. చలి గడ్డకట్టేలా లేకపోయినా ఒక మైల్డ్ చిల్ అయితే ఉంది. బెటీ తన పాప స్ట్రోలర్ని నెట్టుకుంటూ వెళ్తుండగా పచ్చికబయళ్ల మధ్యలో ఏదో తెల్లగా వింతగా కనిపించింది. మొదట ఆమెకి అది ఓ మ్యానిక్వినేమో అనిపించింది, లేదా ఏదైనా స్టోర్ డిస్ప్లేని అక్కడ పడేశారేమో అనుకుంది. లేయ్మార్ట్ పార్క్లో చాలామంది అలా చెత్తపడేస్తుంటారు కదా. క్యూరియాసిటీతో ఆమె కొంచెం దగ్గరగా వెళ్ళింది. వెళ్ళిన కొద్దీ ఆ ఆబ్జెక్ట్ యొక్క షేప్ ఇంకా క్లియరర్ అవుతూ వచ్చింది. అది ఖచ్చితంగా మ్యానిక్విన్ కాదు. దానిక్కొంచెం దూరంగా ఇంకో ఆబ్జెక్ట్ కూడా కనిపించింది. ఏంటిది? అసలిక్కడ ఎవరు ఇలా పడేసుంటారు? ఆమె ఇంకా దగ్గరగా వెళ్తుండగా ఆ తెల్లటి ఆకారం యొక్క వివరాలు ఇంకా స్పష్టంగా కనిపించడం మొదలుపెట్టాయి. ఆ శరీరం అదేదో ప్లాస్టిక్ బొమ్మ కాదు. అది ఒక మనిషి శరీరం. బెట్టీ శ్వాస ఆగిపోయినంత పనయ్యింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ భయానక దృశ్యం ఆమె కళ్లముందు స్పష్టంగా ఉంది. శరీరం 2 భాగాలుగా ఉంది, నడుము దగ్గర్నుంచి విడదీయబడి. ఆమె గట్టిగా అరిచింది. ఆ అరుపు ఆ ఉదయం యొక్క నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. అక్కడితో లాస్ ఏంజలస్ నగరం యొక్క ఇన్నోసెంట్ ఎరా ఒక భయంకరమైన బ్లడ్ సోక్డ్ అధ్యాయానికి తెరతీసింది. పోలీసులొచ్చారు. పోలీస్ సైరన్స్ మోగుతున్నాయి. ఆ సీన్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. తమ జీవితాల్లో ఇలాంటి బ్రూటల్ మర్డర్ సీన్ని చూడలేదని వారన్నారు. ఓ 22 ఏళ్ల యువతి శరీరమది. నగ్నంగా, నడుము దగ్గర ఖచ్చితంగా సర్జికల్ ప్రెసిషన్తో 2గా విడదీయబడి ఉంది. అంతేకాదు, ఆమె శరీరం నుంచి రక్తం పూర్తిగా తీసేశారు. ఆమె శరీరం తెల్లగా, నిర్జీవంగా ఉంది. క్రైమ్ సీన్లో ఒక్క రక్తపు చుక్క కూడా లేదు. అంటే ఈ హత్యను వేరే చోట చేసి శరీరాన్ని ఇక్కడ పడేశారు అని స్పష్టంగా అర్థమైంది. కాని ఇంకా భయంకరమైన విషయమేమిటంటే ఆ అమ్మాయి పెదవులు దగ్గరనుంచి చెవుల వరకు 2 వైపులా కోశారు. గ్లాస్గో స్మైల్ అని పిలిచే ఆ గాయాలు ఆమె ముఖం మీద ఒక భయంకరమైన పర్మనెంట్ స్మైల్ని క్రియేట్ చేశాయి. అది ఒక అమ్మాయి శరీరం. ఆమె పేరు ఎలిజబెత్ షాట్. మీడియా ఆమెకొక పేరు పెట్టింది, ద బ్లాక్ డాలియా. ఆ పేరు, ఆ హత్య ఆ రోజునుంచి లాస్ ఏంజలస్ చరిత్రలో ఒక బ్లాక్ స్టెయిన్ లాగా మిగిలిపోయింది. ఎలిజబెత్ షాట్ మ్యాసచ్యూసెట్స్ నుంచి వచ్చిన ఓ యువతి. ఆమెది చాలా ట్రబుల్ చైల్డ్హుడ్. తండ్రి చిన్నప్పుడే వదిలేశాడు. హాలీవుడ్ కలలతో, స్టార్ అవ్వాలనే ఆశలతో ఈ గ్లామర్ సిటీకి వచ్చింది. ఆమె ఎప్పుడూ అటెన్షన్ కోసం చూసేది. చాలా అందంగా ఉండేది. కానీ ఆమెలో ఏదో ఒక వల్నరబిలిటీ, ఒక ఇన్సెక్యూరిటీ కూడా ఉండేది. షీ వాజ్ ఎ డ్రీమర్, అ వానబీ యాక్ట్రెస్, అ గర్ల్ హూ వాంటెడ్ టు బీ సీన్, టు బీ ఫేమస్. కానీ ఆమెకు దక్కిన ఫేమ్ ఈ విధంగా ఉంటుందని ఆమె ఎప్పుడూ ఊహించి ఉండదు. ఆమె లాస్ ఏంజలస్లో వెయిట్రెసింగ్ చేస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండేది. నేవల్ ఆఫీసర్స్తో, మిలిటరీ మెన్తో డేటింగ్ చేసేది. ఎప్పుడూ ఏదో ఒక రిలేషన్షిప్లో ఉండేది. తన చివరి రోజుల్లో కూడా ఆమె చాలామందితో కలిసి తిరిగింది. కాని ఎవరికి తెలుసు ఆమె చివరి రాత్రి ఎవరితో గడిపిందో, ఆమెకేం జరిగిందో. ద బ్లాక్ డాలియా మర్డర్ కేస్ అప్పట్లో LAPD, లాస్ ఏంజలస్ పోలీస్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే అతిపెద్ద మర్డర్ ఇన్వెస్టిగేషన్గా మారింది. వందలాది డిటెక్టివ్స్ రంగంలోకి దిగారు. కానీ క్రైమ్ సీన్లో ఎలాంటి క్లూస్ లేవు. నో మర్డర్ వెపన్, నో ఫింగర్ ప్రింట్స్, నో బ్లడ్. శరీరంలోని ప్రతి పార్ట్ని మెటిక్యులస్గా ఎగ్జామిన్ చేశారు. అంతటి బ్రూటల్ యాక్ట్ను చేసిన వ్యక్తికి మెడికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి అని పోలీసులు అనుమానించారు. సమ్వన్ విత్ సర్జికల్ స్కిల్స్. మీడియా ఈ కేసును పట్టేసుకుంది. ఎవ్రీ న్యూస్ పేపర్, ఎవ్రీ రేడియో స్టేషన్ బ్లాక్ డాలియా గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. సెన్సేషనల్ హెడ్లైన్స్, గ్రాఫిక్ డిస్క్రిప్షన్స్, స్పెక్యులేషన్. పబ్లిక్లో భయం, ఉత్కంఠ పెరిగిపోయాయి. చాలామంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, రాత్రిళ్లు బయటికి వెళ్లడానికి భయపడ్డారు.
ఈ కేసు హాలీవుడ్ యొక్క డార్క్ సైడ్ని, దాని గ్లామర్ కింద దాగి ఉన్న క్రూరత్వాన్ని బయటపెట్టింది. పోలీసులకి వందలాది టిప్స్ వచ్చాయి. హండ్రెడ్స్ ఆఫ్ పొటెన్షియల్ సస్పెక్ట్స్. చాలామంది స్వచ్ఛందంగా వచ్చి తామే బ్లాక్ డాలియాని చంపినట్లు ఒప్పుకున్నారు. ఫాల్స్ కన్ఫెషన్స్. ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన పనులు. కొంతమంది నిజంగానే మానసిక రోగులు. ఈ ఫాల్స్ కన్ఫెషన్స్ కేసుని మరింత కాంప్లికేట్ చేశాయి. డిటెక్టివ్స్ నిజమైన కిల్లర్ని కనుగొనడానికి చాలా కష్టపడ్డారు. టైమ్ వాజ్ రన్నింగ్ అవుట్ అండ్ ద పబ్లిక్ వాజ్ డిమాండింగ్ ఆన్సర్స్. అసలు ఈ కేసులో అత్యంత డిస్టర్బింగ్ ఎలిమెంట్ ఏమిటంటే, కిల్లర్ పోలీస్ని, మీడియాని టాంట్ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని వారాల తర్వాత ఓ న్యూస్ పేపర్ ఆఫీస్కి ఒక ప్యాకేజొచ్చింది. అందులో ఎలిజబెత్ షాట్ యొక్క సోషల్ సెక్యూరిటీ కార్డ్, కొన్ని ఫోటోలు, ఇంకా ఆమె పర్సనల్ ఐటమ్స్ కొన్నున్నాయి. వాటితో పాటు హియర్ ఈజ్ డాలియాస్ బిలాంగింగ్స్, దేర్ విల్ బీ మోర్ అని రాసి ఉన్న ఒక నోట్. కిల్లర్ ఒక గేమ్ ఆడుతున్నాడు. పోలీసులు ఎంత ప్రయత్నించినా అతన్ని పట్టుకోలేకపోయారు. ద కిల్లర్ వాజ్ ఆల్వేస్ వన్ స్టెప్ అహెడ్. ఈ కేసులో చాలా థియరీసున్నాయి. కొంతమంది అప్పట్లో లాస్ ఏంజల్స్లో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ డాక్టర్ అయిన జార్జ్ హోడెల్ని సస్పెక్ట్ చేశారు. అతని కొడుకు తన తండ్రే కిల్లర్ అని కొన్ని ఆధారాలతో చెప్పాడు. హోడెల్ ఇంటి కింద ఉన్న ఓ డార్క్ రూంలో దొరికిన కొన్ని ఫోటోలు, ఆయనకు ఎలిజబెత్ షాట్తో ఉన్న సాన్నిహిత్యం, తన ఇంట్లో జరిగిన కొన్ని పార్టీలు, ఇవన్నీ హోడెల్ని డౌట్ చేసేలా చేశాయి. కాని ఎప్పుడూ కన్క్లూజివ్ ఎవిడెన్స్ దొరకలేదు. హోడెల్ ఒక సైకోపాతని, చాలామంది అమ్మాయిలతో సంబంధాలుండేవని వార్తలొచ్చాయి. కాని ఇవన్నీ కేవలం థియరీస్గానే మిగిలిపోయాయి. ఇంకొంతమంది ఎలిజబెత్ షాట్కు మాఫియాతో సంబంధాలున్నాయని, లేదా ఏదైనా ఇల్లీగల్ బిజినెస్లో ఆమె ఇన్వాల్వ్ అయ్యిందని అనుమానించారు. హాలీవుడ్లోని అండర్ గ్రౌండ్ యాక్టివిటీస్లో ఆమె చిక్కుకుపోయుండొచ్చని, అందుకే ఇంత బ్రూటల్గా చంపారని కొన్ని థియరీస్ చెప్తాయి. కాని ఈ థియరీస్ కూడా ఎప్పుడూ సాలిడ్ ప్రూఫ్స్తో సపోర్ట్ కాలేదు. ద బ్లాక్ డాలియా కేస్ అమెరికన్ చరిత్రలో అత్యంత ఐకానిక్ కోల్డ్ కేస్లలో ఒకటిగా నిలిచిపోయింది. 70 సంవత్సరాలు దాటినా ఈ కేస్ స్టిల్ అన్సాల్వ్డ్. ఎందుకు? చాలా కారణాలుండొచ్చు. అప్పట్లో ఫోరెన్సిక్ టెక్నాలజీ ఇప్పుడున్నంత అడ్వాన్స్గా ఉండేది కాదు. క్రైమ్ సీన్ను సరిగ్గా ప్రిజర్వ్ చేయలేకపోయారు. చాలామంది వచ్చి క్రైమ్ సీన్ని కంటామినేట్ చేశారు. అంతేకాదు, కిల్లర్ చాలా స్మార్ట్గా వ్యవహరించాడు. ఎలాంటి ట్రేసెస్ వదలకుండా తన పనిని చాలా క్లీన్గా చేశాడు. ఎలిజబెత్ షాట్ కథ కేవలం ఒక హత్యకేసు కాదు. అది లాస్ ఏంజల్స్ యొక్క ఇన్నోసెన్స్ పోయిన కథ. అది హాలీవుడ్ కలల వెనుక దాగి ఉన్న చీకటి కథ. అది ఓ యువతి తన కలలను, తన జీవితాన్ని కోల్పోయిన విషాదగాథ. ఈ కేసు ట్రూ క్రైమ్ జానర్లో చాలామందిని ఇన్స్పైర్ చేసింది. ఎన్నో పుస్తకాలు, సినిమాలు, టీవీ షోలు బ్లాక్ డాలియా గురించి వచ్చాయి. ప్రతిసారీ కొత్త క్లూస్ వస్తున్నాయని, కిల్లర్ దొరికిపోయాడనే వార్తలు వస్తూనే ఉంటాయి. కాని చివరికి అన్నీ నిరాశగానే మిగులుతాయి. ఆ ఉదయం లెయిమట్ పార్క్లో కనిపించిన ఆ భయంకర దృశ్యం లాస్ ఏంజల్స్ చరిత్రలో ఒక ఇండెలిబుల్ మార్క్ వేసింది. ఎలిజబెత్ షాట్ బ్లాక్ డాలియాగా ఒక మిస్టరీ చిహ్నంగా శాశ్వతంగా గుర్తుండిపోయింది. ఆమెకు న్యాయం దక్కలేదు. ఆమె కిల్లర్ ఎప్పటికీ తెలియలేదు. ఓ బ్రూటల్ మర్డరర్ స్వేచ్ఛగా బతికేశాడు. ఈ కథ మనకొక పాఠం నేర్పుతుంది. కొన్ని చీకటి రహస్యాలు, కొన్ని భయంకరమైన సత్యాలు కాలంతో పాటు శాశ్వతంగా పాతిపెట్టబడి ఉంటాయి.